లాజరు చనిపోయినాడని విని వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు యేసయ్య అక్కడ నిలబడి సమాధి ఎదుట ఆయన యేసు కన్నుల పైకెత్తి చూచి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన ఈ లోకంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసేటప్పుడు ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. లాజరు మరణించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఆయన తన సొంత బలం మీద ఆధారపడలేదు, కానీ పరలోకమందున్న తండ్రి తనకు సహాయం చేస్తాడని ఆయన పరలోకపు తండ్రి వైపు కన్నులెత్తి చూసినప్పుడు, ఎల్లప్పుడూ నువ్వు నా మొర వింటావు, నువ్వు నాకు సహాయం చేస్తావు, నీకు అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఈ ఉదయకాలము కూడా అదే దేవుడు